హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందైతే చిన్న రిక్వెస్ట్ అండి, ఒక లైక్ తీసుకోండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో ఇదైతే మార్నింగ్ లాగండి, మార్నింగే 7:30 అవుతుంది అన్నట్టు. మా ఆయన అయితే పూరి చేసాడు నాకు టిఫిన్కి అన్నాడు. సరేలేనైతే నేనైతే పూరి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. అంతకుముందు ఏంటి అని అంటే నేను టిఫిన్ కానీ ఈ మధ్యాహ్నం లంచ్ కానీ ఏం ప్రిపేర్ చేయకపోయి ఉండండి. ఎందుకంటే మా ఆయన అంతకుముందు జాబ్ చేసే కాడ తనకి లంచ్ అండ్ మార్నింగ్ టిఫిన్ అన్నీ ఉండేది. నేను ఈవినింగ్ మాత్రమే ప్రిపేర్ చేసేది అన్నట్టు డిన్నర్. బట్ ఏంటి ఇక్కడికి వచ్చాక అకామిడేషన్ లేకపోయేసరికి అన్ని ఇంటికన్నా అయిపోతుంది. పాపం ఇక అన్నింటికి అయ్యేసరికి ఇక నేనైతే మార్నింగ్ లేచి చేయడం అవుతుంది. చేయకపోకుండా పంపిస్తేనేమో నాకు గాబరైతుంది, నువ్వు చేయట్లేదు అనేసి ఒక క్వశ్చన్ వస్తుంది అన్నట్టు నాకు. అందుకనేసి ఇక చేసేద్దాంలే అనేసి నేనైతే పూరి చేస్తున్నా. నైట్ వండిన ఆలుగడ్డ కర్రీ ఉండే. సో ఆలుగడ్డ కర్రీ ఉన్నది కదా, నువ్వు పూరి చేసావంటే నేను దాంట్లో నంచుకొని తినేసి వెళ్ళిపోతా అని చెప్పాడు. సరే అనేసి నేను చేసేస్తున్నాను పూరి. మా ఆయన అయితే ఫ్రెష్ అయిపోతున్నాడు. ఆల్మోస్ట్ పిల్లలు కూడా లేచారు. పిల్లలు లేచి ఆల్రెడీ హనుమాన్ మూవీ తెలుసు కదండి, అది పెట్టేసుకొని అయితే కూర్చున్నారు. ఎంత రిస్క్ తెలుసా అంటే, యాక్చువల్గా నాకు ఈ పద్ధతి తెలియదు. నాకు ఈ మార్నింగ్ టిఫిన్ చేసి పెట్టడం, ఎందుకంటే తనకు అక్కడ తను వర్క్ చేసే కాడ ఉండేది కాబట్టి నాకు అంత ఏర్పడలేదు. బట్ ఇక్కడికి వచ్చిన కాంచెల్ని అర్థమవుతుంది అన్నట్టు మార్నింగ్ టిఫిన్ చేయడము. ఎందుకంటే నేను అంతకుముందు చేసుకోకపోయేది. నేను ఒక్కదాన్ని, ఇద్దరు పిల్లలు, మా ఆయన ఆల్మోస్ట్ 7:30 కళ్ళైపోయేటాడు కాబట్టి తన సైడ్ కాడ ఉంటే తినేసేవాడు కాబట్టి మాకు అంత ఇబ్బంది అనిపించకపోయేది. మేము చేసుకోకపోయేది. ఉన్నదే ముగ్గురం కదా ఎందుకులే అన్నట్టు నేను కూడా సైలెంట్గా ఉండేది. అంటే ముగ్గురం అంటే అక్షయ్గాడు చిన్నోడు, అశ్వగాడు ఒక్కడే, వాడు కూడా తినకపోయేది. చాలా అశ్వగాడు కూడా అస్సలు ఏం తినడండి. ఇక అందుకే నా ఒక్కదాని కోసం నేను ఎందుకు చేసుకోవాలి అన్నట్టు నాకు అలవాటు లేకపోయేది. బట్ ఇక్కడికి వచ్చిన కాంచెన్ అయితే డైలీ చేయాలంటున్నాడు. కాకపోతే పాపం డైలీ కాదు కానీ వీక్లో 2 times 3 times చేయడం అవుతుంది అంతే. ఇక మిగతా టైం చేయలేకపోతున్నాను. పిల్లలతో ఇబ్బంది ఎక్కువ అయిపోతుందండి. ఇక అందుకే పాపం నన్ను అర్థం చేసుకొని తను కూడా వద్దులే అనేసి అంటుండు. ఓన్లీ మార్నింగ్ టీ పెడతాను, టీ తాగేసి వెళ్తా అనేసి అంటాడు అన్నమాట. ఇక నాకు ఒక్కొక్కసారి పాపం అనిపించేస్తుంది అన్నట్టు, అయ్యో తినకుండా వెళ్ళిపోతున్నాడులే అని. నేను అప్పటికే ఇక పూరి చేస్తూ ఉంటే మా పిల్లలు వచ్చి సతాయిస్తుంటారు. నాకేమో భయం అవుతుందండి. మా చిన్నోడు ఈ స్టవ్ దగ్గర దీన్ని హైట్ అయిపోయాడు, వాడు వచ్చి సడన్గా లాగాడు అని అంటే అది మొత్తం ఆయిల్ మొత్తం మీద పడ్డాడు అంటే బొగ్గులు వచ్చి మొత్తం మనిషిలా కాలిపోతాడు. నాకు అది భయము. వాడు కాకపోతే తేపుకోసారి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. నాకు మెయిన్ భయం అదన్నమాట. పిల్లలను చూసుకో అనేసి నేనైతే ఒర్రుతూ ఉన్నా. బట్ ఇక మా ఆయన కూడా రెడీ అవ్వాలి కదా, తనకు కూడా లేట్ అయిపోతుంది కదా అనేసి తను అటు నుంచి ఒరుతున్నాడు. మా అశ్విగాడు పర్లే కూర్చుంటాడు కానీ మా అక్షతగాడు ఏంది అంటే నా చుట్టూ తిరుక్కుంటా చుట్టుపక్కల ఏమున్నాయి ఏమి ఇవ్వాలి అనుకుంటేనే చూస్తూ ఉంటాడు. చూస్తున్నారు కదా వెనక నుంచి కూడా ఏమో ఇస్తున్నాడు, నేను వెనక నుంచి వానికి ఏమో ఇస్తున్నాను వాటర్. అదే అండి మా వాళ్ళతో ఇబ్బంది. బై మిస్టేక్ చిన్నపిల్లలు కదండి, వాళ్ళకేం తెలియదు. సడన్గా వచ్చి లాగారు అంటే మీద పడ్డానికి అయితే మనం ఏం చేయలేం కదా. ముందు బాధపడే కన్నా ముందు బాధపడే కన్నా తర్వాత జరిగినాక బాధపడే కన్నా ముందు చూసుకున్నది బెటర్ కదా అన్నట్టు నా ఫీలింగ్. వాడు అందుకనేసి నేను చాలా వరకు దగ్గర రానివ్వ అన్నట్టు. బట్ ఇక తప్పదు కదండి, వచ్చినప్పుడు కొంచెం మీద బుదిరకిచ్చేద్దా. అప్పటికే మావాడు పూరి కావాలంటున్నా, అవేమో విపరీతంగా కాలుతున్నాయి. బట్ ఇనర్ కదా అని మా ఆయనైతే నేను రెడీ అయిపోయాను. ఏం కాదు పంపిరా నేను చూసుకుంటా అనేసి అన్నాక వానికైతే ఒక పూరి వేసి అయితే నేను పంపించాను. మా ఆయన ఈ మధ్యన అంటున్నాడు, ఎప్పుడు సాటర్డే నాకు తినబుద్ధి అనిపించినప్పుడల్లా సాటర్డే మాత్రమే పూరి ఆలుగడ్డ కర్రీ వండుకొని పూరి వేసేసుకుందాంలే అని అంటున్నాడు. ఎందుకంటే బాగుంటుంది కదండి, ఆలుగడ్డ కర్రీలోకి పూరి కానీ పప్పులోకి పూరి కానీ చాలా బాగుంటుంది. మా ఆయన చాలా వరకు ఆయిల్ ఫుడ్ని ఇగ్నోర్ చేస్తారు అన్నట్టు. ఆయిల్ ఫుడ్ తినడం నచ్చదు. మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తిన్నామంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు ఆకలి సరిగ్గా వెయ్యదు కదా అన్నట్టు దాని భయం అన్నట్టు. అందుకే వద్దులే అన్నట్టు ఉంటాడు. కాకపోతే ఇక నేను తనకు ఆలుగడ్డ కర్రీ నచ్చింది, సో అందుకనేసి చెయ్యు అన్నాడు. సరేలే అని అయితే చేసేస్తున్నాను.
చాలా అంటే చాలా టైం టేకింగ్ ఎక్కువ అయిపోతుందండి పిల్లలతోటి. నాకు మళ్ళీ లైటింగ్ కూడా సరిగ్గా లేదు వంట రూమ్లో. అందుకే నేను మన ట్రైప్యాడ్ది దానిది ఉంటుంది కదా, సో లైటింగ్ అయితే పెట్టేస్తే అది ఆన్ ఆఫ్ అయిపోతున్నది. ఓ దిక్కు కర్రీ వెయిట్ చేస్తూనే ఓ దిక్కు నేనైతే పూర్లు అయితే కాల్ చేస్తున్నాను అన్నమాట. వీళ్ళకు కాల్చి ఇచ్చిందంటే పెద్ద పని అయిపోతుంది నాకు. అందుకే కర్రీ అయితే వెయిట్ చేసేసిన తర్వాత అయితే పూరి అయితే కాల్ చేస్తే ఓ పని అయిపోతుంది కదా అనేసి నేనైతే ఇదే పని చేస్తున్నాను. మా ఊళ్ళో అప్పటికే హనుమాన్ మూవీ పెట్టేసుకున్నారు, కనబడుతుంది కదా అండి వెనక సైడ్. హనుమాన్ మూవీకి పెద్ద ఫ్యాన్ అయిపోయారు. ఫ్యాన్ కాదండి, యాక్చువల్గా వాళ్ళు ఉన్న పాటలు పాడేస్తున్నారు. 2 పాటలు వస్తాయి కదా, ఆవకాయ సాంగ్ ఒకటి, ముందు పుల్లమ్మ పిల్ల అనుకుంటూ ఒక సాంగ్ వస్తుంది కదా, దానికైతే ఫుల్ అడక్ట్ అయిపోయాడు మా పెద్దోడు. అందులో డైలాగ్స్ కూడా చెప్పేస్తున్నాడండి. ఎంత అంటే అంత అడిక్ట్ అయిపోయారు. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చిన కాంచెల్లి టీవీకి అనేది పెట్టించుకోలేదు, ఛానల్ వచ్చేలాగా సెటప్ బాక్స్ అనేది అయితే పెట్టించుకోలేదు. వైఫైతోనే నా సెల్లో నెట్ వేసుకొని నెట్తోనే దీన్ని నడిపిస్తున్నాం అన్నట్టు టీవీ. ఎందుకంటే 3 monthsకే ఎందుకు పెట్టడము, అనవసరంగా మనీ వేస్ట్ అనేసి. మనీ వేస్ట్, మళ్ళీ ఇక్కడ చాలా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదా, సో వీళ్ళని ఎతకడం చేయడం అన్న అవసరం అనేసి మేము కూడా సైలెంట్ అయిపోయినా. నెట్తోనే టీవీని అయితే నడిపిస్తున్నా. ఇక అందుకే మా ఆయన అయితే హనుమాన్ మూవీ తీసిన కాంచెల్లి మా వాళ్ళు నేను హనుమాన్ అన్న ఫీల్ అయిపోయి అయితే వీళ్ళు ఆడుతున్నారు అన్నట్టు. సో ఇక మా అక్షయానికి మా అక్షితగానికి అందరికీ వేసి ఇచ్చా, వాళ్ళు కూడా తింటున్నారు. ఈ హనుమాన్ మూవీ మార్నింగ్ పొద్దున స్టార్ట్ అయినా కొంచెం మొదలు పెడితే నైట్ వరకు మ్యాక్సిమం 2-3 times వేస్తూ ఉంటాం అన్నమాట. ఇక మా ఆయన అయితే చాలా బాగుంది చెట్టి, బాగా చేసావు అనేసి అంటున్నాడు. ఇక నేను కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయా. వన్స్ ఒక మన వాళ్ళు తిన్నారంటే మనకు చాలా ఫీల్ అయిపోతుంది. మనం తిన్నా తినకపోయినా అదొక సంతోషం కదండి, అదే అని చెప్పేసి అన్నమాట. మా అశ్వగారు కూడా మార్నింగే లేచేసి మొహం అయితే కడిగేసుకున్నాడు. మమ్మీ పూరి చేస్తున్నావు కదా, టకటక నేను కూడా మొహం కడిగేస్తా అనేసి కడిగేస్తున్నాడు అన్నమాట. కడిగేసి కూర్చొని వాళ్ళ నాన్నతోనైతే కూర్చొని తినేస్తున్నాడు. ఇక నేను కూడా వాళ్ళతో పాటుగా జాయిన్ అయిపోయా. నేనైతే ఏం తినడము మొహం కడగడము ఏం చేయలేదు. బట్ ఇక వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసి నేనైతే కూర్చొని మా ఆయనతో ముచ్చబెడుతున్నా. ఏం సంగతి, ఏంటి ఈరోజు ఏంటి స్పెషల్ అనేసి మాట్లాడుతుంటే, ఏముంది ఏం లేదు, నేనైతే పూరి తింటున్నా, నువ్వైతే ఏం తింటావు చెప్పు అనేసి అడిగితే ఏం లేదు అనేసి అని అంటుంటే మా ఆయన మీదకి ఏదో సెటైర్ వేస్తున్నాడు. సరేలే అని నేను కూడా తనతో ఏదో మాట్లాడుతున్నా అన్నట్టు. ఇక నేను కూడా మొహం కడిగేసి వేయాలి. కానీ నాకేంటంటే థైరాయిడ్ టాబ్లెట్ ఉంది కదండి, ఆ థైరాయిడ్ టాబ్లెట్ అయిపోయాక అయితే నేను మిగతా తినడము తాగడము అన్నీ చేస్తా అన్నట్టు. ఇక మా చిన్నోడు చూస్తున్నారు కదా కూర్చొని దాన్ని బొక్క కదా గుంజినట్టు గుంజేస్తున్నాడు. నాకైతే వీళ్ళని చూస్తే భలే అనిపిస్తాను మా పిల్లలను. అందులో మా చిన్నోడు అయితే చాలా అంటే చాలా హుషారు. అందుకే వాడిని చూస్తే పాపం వాడు సైలెంట్గా, మా పెద్దోడు అదే అన్నట్టు. కాకపోతే ఇద్దరు ఇప్పుడు సైలెంట్గా కూర్చొని చూస్తున్నారు. నేను మూవీలో మా ఆయన చెప్తున్నా, అశ్వగా ఇలా ఫీల్ అయిపోతున్నాడే నేను హనుమాన్ని అనుకుంటా, అది ఇది నిన్న చిన్నోనికి కాన్లెర్ర పడ్డే మమ్మీ హనుమాన్ అయిపోయాడు అది ఇది అనుకుంటా అంటున్నాడు అనేసి చెప్తున్నాను. ఇక అంతేలే, వాళ్ళు టీవీకి అడైప్ అయ్యారు కదా, అందుకనేసి అలా అవుతున్నారు అనేసి నేనైతే చెప్పేసాను అన్నమాట. ఇక మా చిన్నోడు అయితే చూస్తున్నారుగా అది ఇది అనేసి అని అంటున్నాడు. వీనికైతే మార్నింగే ప్యాంపర్లు ఎక్కువ హెవీ ఉంటాయి కదా, సో ఇక వాడు ఇప్పేసి కూర్చోబెట్టా అన్నట్టు. ఇక మనకి డ్రైయర్ కూడా వేయలేదు, ఇక అందుకే వాడు అలా ఉన్నాడు. ఇక నేనైతే చెమటకైతే ఖర్చిపోతున్నా అండి. ఎండాకాలం కదా, మామూలు ఎండ కొట్టట్లేదు, మరీ టూ మచ్ ఎండ కొడుతుంది. ఆ ఎండకు ఉడకపోతకు అసలు మనుషుల్లా అయితే లేదు. ఇక నాకు కూర్చుందామంటే చైర్ లేకుండా అయిపోయింది. ఇద్దరు చైర్ ఒక టబు చైర్ వేసుకున్నా, నేనేమో కింద కూర్చుంటాను, మీరు హ్యాపీగా మీద కూర్చుంటారని తిడుతున్నా. ఎందుకంటే కింద కూర్చొని సడన్గా లేవడం అంటే అంత బాడీతో లేవలేం కదా, అదే అన్నమాట. సో నచ్చితే లైక్, షేర్, కామెంట్.